విజయం అంటే ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? విజయానికి ఒక రూపం, ఒక దూరం, ఒక ఊరు, పేరు ఏమీ లేదు. ప్రతి వ్యక్తి అభిప్రాయాల్లో విజయానికి ఒక్కో నిర్వచనం ఉంటుంది. విద్యార్థి విషయానికి వస్తే మంచి మార్కులు తెచ్చుకోవడమే అతనికి విజయం. ఒక తల్లి వరకు వచ్చేసరికి పిల్లలను సరిగ్గా పెంచడమే ఆమె విజయం. అదే వ్యాపారవేత్తకైతే తన కంపెనీని అభివృద్ధి చేసుకోవడమే విజయం. మనిషి మనిషికి విజయాలు వేర్వేరుగా ఉంటాయి. ఏదైనా చివరికి అనుకున్నది సాధించడమే విజయం సాధించడం. ప్రపంచంలో ఎంతోమంది అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు. వారిలో ఉన్న కొన్ని లక్షణాలను మనం తెలుసుకోవడం ద్వారా మనం కూడా లైఫ్‌లో విజయాన్ని సాధించవచ్చు. చాలామంది విజయానికి వయసు అడ్డంకిగా అనుకుంటారు. 25 వయసులోనే విజయాన్ని సాధించగలమని అనుకుంటారు. విజయానికి వయసుకు సంబంధం లేదు. 50 ఏళ్ల వయసులో కూడా విజయవంతమైన వారు చాలామంది ఉన్నారు. అలా అనుకుంటే విజయం సాధించిన వ్యక్తులు అలా అనుకుని విజయం సాధించిన వ్యక్తులు ఎంతోమంది. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. మిమ్మల్ని మీ లక్ష్యం వైపు వెళ్లకుండా అడ్డుకునేది ఇదే. మీ స్నేహితులు ఉన్నతంగా స్థిరపడినప్పుడు మీరు అలా స్థిరపడకపోతే వారితో పోల్చుకొని భావోద్వేగాలకు గురవ్వడం, డిప్రెషన్‌కు ఫెయిలవ్వడం, అసూయ పడడం మానేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మీరు విజయం వరకు చేరే మార్గానికి అడ్డుపడే మరొక అవరోధం నెగెటివ్ థింకింగ్. సానుకూల ఆలోచనలు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తే, నెగెటివ్ ఆలోచనలు మిమ్మల్ని దూరంగా నెట్టేస్తాయి. ప్రపంచంలో విజయం సాధించిన వ్యక్తుల్లో నెగెటివ్ థింకింగ్ చాలా తక్కువగా ఉంటుంది. వారి నుంచి మనం అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓ పని ఈ రోజు చేయాలి అంటే ఆ టైంకి ఖచ్చితంగా చేసేయాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని వాయిదా వేసే అలవాటు ఉంటే మీరు విజయం సాధించడం చాలా కష్టమైపోతుంది. మీ విజయాన్ని చెడగొట్టే అలవాట్లలో వాయిదా వేయడం కూడా ఒకటి. కాబట్టి మీ జీవితం మారాలంటే వాయిదా వేయడం మానేయండి. ఎప్పటి పనులు అప్పుడే చేయండి. ఏ పని చేసినా సక్సెస్ కావేమో అనే భయంతో ముందుకు వెళ్ళడం ప్రమాదం. సక్సెస్ కాకపోయినా, విజయం సాధించినా ముందుగా ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. మిమ్మల్ని ప్రయత్నం చేయకుండా అడ్డుకునే మొదటి అంశం భయం. ఎక్కడ ఓడిపోతామో భయమే మనల్ని అడుగు వెనక్కి వేసేలా చేస్తుంది. కాబట్టి మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చే ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఏదైనా సాధించాలంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. మీలో ఆత్మవిశ్వాసం నిండాలి. నేను చేయలేను, నా వల్ల కాదు అనే ఆలోచన రాకూడదు. ప్రపంచంలో గెలిచిన వారందరూ ఒకప్పుడు సామాన్య వ్యక్తులే. వారి కష్టంతోనే అత్యంత విజయవంతమైన వ్యక్తులుగా మారారు. మీరు కూడా ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఆ వైపుగా అడుగులు వేయాలి. మధ్యలో ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా కూడా ముందుకే సాగాలి.